ఒక తండ్రి దైవభక్తుడుగా లేకపోతే, ఒక తల్లి దైవభక్తురాలుగా లేకపోతే ఆ బిడ్డలు చెడ్డవారుగా ఉంటారు. ఆ కుటుంబం చెడిపోద్ది. కుటుంబానికి ఒక తండ్రి ముఖ్యుడు, యజమాని. కుటుంబానికి తల్లి బిడ్డలకు ముఖ్యంగా ఉండాలి. ఎప్పుడైతే దైవభక్తులుగా తల్లిదండ్రులు ఉండరో, భక్తిహీనులైన ఆ తల్లిదండ్రుల యొక్క ప్రవర్తన చిన్నప్పటి నుంచి నేర్చుకున్న పిల్లలు బయటకెళ్ళి దుర్మార్గులుగా బతుకుతారు. దేవుడు మన ద్వారా ఏం కోరుకుంటున్నాడంటే, ఆయనే మనల్ని పరిపాలించాలి. అవును, ఆయన నీతిమంతుడు కనుక, ఆయన సృష్టికర్త కనుక, ఆయన మాటలన్నీ కూడా పవిత్రమైనవి కనుక ఆయన మన హృదయంలో ఉంటే అప్పుడే ప్రతి మనిషి కూడా బాగుంటాడు. పేతురు ఎందుకు మంచోడుగా ఉన్నాడు? మోషే ఎందుకు మంచోడుగా ఉన్నాడు? నోహు ఎందుకు మంచోడుగా ఉన్నాడు? అపొస్తలుడైన పౌలు ఎందుకు నీతిమంతుడుగా ఉన్నాడు? కారణము, వారి హృదయం లోపల వారు దేవుణ్ణి ప్రభువుగా, అధికారిగా, రాజుగా నియమించుకున్నారు. దేవుడి యొక్క అధికారం కింద లోబడ్డానికి, దేవుడి యొక్క అధికారం కింద నడవడానికి వాళ్ళు ఇష్టపడ్డారు. కనుక ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ లోకాన్ని మనం విడిచి వెళ్ళిపోతాం. విడిచెళ్ళేటప్పుడు నీ ఆత్మ వెళ్ళేది నరకానిక, పరలోకానిక? ఈ సంగతులు ఎవరు గ్రహించలేరు. సృష్టికర్త ఎవరు? నిజమైన దేవుడు ఎవరు? ఈ బ్రతుకు తర్వాత ఏముంది? మరణం తర్వాత ఏముంది? అవన్నీ చెప్పేవాడే దేవుడు. అదంతా కూడా మనకు తెలియచేసిన వాడే దేవుడు. ఇదిగో పరలోకము నుంచి వచ్చిన గ్రంథం ఇది. ఇది భూ సంబంధమైన గ్రంథం కాదు. పరలోకపు దేవుడు ఈ సృష్టి యొక్క పరిపాలన ఎవరైతే చేస్తున్నాడో, ఈ భూమి ఆకాశాలను, నక్షత్రాలను, చంద్రుణ్ణి, సూర్యుణ్ణి, ఈ భూమిని ఎవరైతే పరిపాలిస్తున్నాడో ఆ దేవుడు పరలోకం నుంచి పంపించిన మాటలే ఇవి. మన ఒక శాస్త్రవేత్త ఒక మాట అన్నాడు. శాస్త్రవేత్త ఏమన్నాడు తెలుసా? దేవుడు ఉన్నాడు కాబట్టి ఈ సృష్టి అంతా కూడా కరెక్ట్ గా టైంతో నడుస్తుంది. సూర్యుడు నిన్నెందుకు ఆబ్సెంట్ అవ్వలేదు? సూర్యుడు నిన్నెందుకు ఆబ్సెంట్ అవ్వలేదు? ఎందుకు వందల సంవత్సరాల నుంచి సూర్యుడు ఉన్నంత కాలం ఎప్పుడు కూడా ఆబ్సెంట్ అవ్వలేదు? ఎందుకని? చంద్రుడు ఎందుకు ఆబ్సెంట్ అవ్వడం లేదు? చీకటి ఎందుకు వస్తుంది? ఆగిపోలేదు. పగలు ఎందుకు వస్తుంది? ఆగిపోలేదు. ఎందుకు? 24 గంటలే ఎందుకు రోజుకి? 365 సంవత్సరాలు ఎందుకు రోజుకి? ఒక వేప విత్తనం విత్తితే అది మామిడి చెట్టు ఎందుకు అవ్వడం లేదు?